మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలతో కారంచెడు సంఘటన జరిగి 40 ఏళ్ళైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న చాలామందికి కారంచెడు అనే ఒక గ్రామం తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. 40 ఏళ్ళ కిందట అక్కడ ఏం జరిగిందో బహుశా కొందరికి ఈ కార్యక్రమ నిర్వాహకులకి తెలిసి ఉండే అవకాశం ఉంది. అక్కడ ఏం జరిగిందో తెలిస్తే ఆ కారంచెడు ఉద్యమం సామాజిక న్యాయాన్ని నిర్మాణం చేయడానికి ఈ 40 ఏళ్ళ కాలంలో ఎట్లా తోడ్పడిందో మనకు అర్థమవుతుంది. కనుక కొన్ని ప్రసాదన్న ఆల్రెడీ చాలా విషయాలు నా ముందు ప్రస్తావన చేసి ఉన్నాడు. నేను ప్రధానంగా కారంచెడు అనే ఆ గ్రామం, ఆ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ తర్వాత ఉద్యమం ఏ విధంగా రూపుదాల్చింది, ఇవాళ మనం ఆ ఉద్యమ ఫలితాలని ఏ రూపంలో చూస్తున్నామనే విషయాల్ని మీ ముందు కొన్ని అభిప్రాయాల్ని పంచుకుంటాను. కార్మిక తల్లులు చెల్లెళ్ళు వచ్చారు, అదేవిధంగా ఇటువైపు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది స్త్రీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వాస్తవానికి కారంచెడు ఉద్యమం స్త్రీల చైతన్యంతో మొదలైన ఉద్యమం. సువార్తమ్మ అనే ఒక పేరు కలిగిన స్త్రీ, కారంచెడు అనే గ్రామం ఇక్కడికి ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఉండవచ్చు. ఇక్కడికి బాపట్లకి నేను 2-3 సార్లు కారంచెడు గ్రామానికి వెళ్ళాను. ఆ కారంచెడు గ్రామంలో ఆనాటి లెక్క ప్రకారం 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులు అంటే వార్డుకు 200 మందిని వేసుకున్న దాదాపు 4000 జనాభా ఉంటుంది. 40 ఏళ్ళ కిందట ఆ గ్రామం జనాభా 4000 జనాభా. 4000 జనాభా కలిగిన ఊళ్ళో బ్రాహ్మణులు ఉన్నారు, కమ్మ వాళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఒడ్డెర్లు ఉన్నారు, ఉప్పరి వాళ్ళు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, యానాదులు ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. కనీసం 1 డజను కులాలు భారతదేశంలో ఉండే చాలా గ్రామాల్లో ఉండే అన్ని కులాలు కారంచెడు అనే గ్రామంలో కూడా ఉన్నాయి. ఈ అన్ని కులాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయా అని అంటే ఉత్పత్తిలో కలిసిమెలిసే జీవిస్తారు, పని చేసుకునే క్రమంలో కలిసిమెలిసే జీవిస్తారు. కానీ ప్రతి కులానికి మధ్యన ఒక విభజన రేఖ ఉంటుంది. కులము అనేది ఒక విభజన రేఖ. ఆ కులము అనే విభజన రేఖ ఒకరిని ముట్టుకోనివ్వదు, ఒకరిని ఒకే దగ్గర కలిసి భోజనం చేయనివ్వదు, ఒకరి ఇంట్లోకి మరొకరిని రానివ్వదు, ఒకరి ఫంక్షన్లోకి మరొకరిని ఆహ్వానించదు. ఇది కుల వ్యవస్థకు ఉండే ఒక బలమైన నిర్మాణం. అన్ని గ్రామాల్లో ఉన్నట్లే కారంచెడు గ్రామంలో కూడా ఈ కుల వ్యవస్థ ఉంది, అన్ని కులాల మధ్యలో. అయితే కమ్మ వాళ్ళు ఆధిపత్యంలో ఉన్నారు గనక, కమ్మ కులానికి భూములు ఉన్నాయి గనక, వాళ్ళు భూస్వాములు గనక, ముఖ్యంగా వాళ్ళు పండించే పంటలు, కమ్మ వాళ్ళు పండించే పంటలు 3 పంటలు. ఆ రోజైనా ఈ రోజైనా దాదాపు అవే పంటలు ఉన్నాయి. మిర్చి, పత్తి, పొగాకు, ఈ 3 పంటలు పండిస్తారు వాళ్ళు. ఈ 3 పంటలు కూడా వాణిజ్య పంటలు. ఈ 3 పంటలు నేరుగా ఒక మిర్చి మినహాయిస్తే మిగతా 2 పంటలని నేరుగా మనం ఆహారంగా తీసుకునే అవకాశం లేదు. ఆహారంగా తీసుకునే పంటలు పండించడానికి భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో మన రైతులు దూరం అయిపోయారు 40-50 ఏళ్ళ కిందట. కనుక అక్కడ పండించే పత్తి తర్వాత బట్టగా మారుతుంది, అక్కడ పండించే పొగాకు తర్వాత బీడీగా, సిగరెట్గా మారుతుంది, అక్కడ పండించే మిర్చి మన ఆహార పదార్థాల్లోకి, కూరల్లోకి మిర్చిగా మారుతుంది. కానీ కంది లేదు, జొన్నలు లేవు, కందులు లేవు, ఆమ్దాలు లేవు, పల్లీలు లేవు. రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే ఆహారపు పదార్థాలు, మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆహార పదార్థాలని ఆనాడు కానీ ఈనాడు కానీ పండించడానికి దూరమై మనం ఈ ఆహార పదార్థాలని వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, మన తినే తిండిని. అట్లాంటి గ్రామంలో, అది ప్రకాశం జిల్లాలో ఉండే గ్రామం. అది ఆ ప్రకాశం జిల్లాలో ఉండే గ్రామం ఆనాడు ఇంతమంది నివసించే గ్రామంలో ఒకరోజు 2 వ్యక్తులు, శ్రీను అనే ఒక కమ్మ యువకుడు,
ప్రసాదు అనే మరో కమ్మ యువకుడు. ఇద్దరు కమ్మ యువకులు వాళ్ళు ఏం చేశారంటే ఎద్దులను తీసుకొని గేదెలను తీసుకొని ఆ ఊరిలో మాదిగ వాళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళారు. నీళ్లు తాగడానికి ఆ ఊరిలో 2 చెరువులు ఉంటాయి. ఒక చెరువు మాదిగలు తాగుతారు, మరో చెరువు మిగతా కులాలు తాగుతారు. మాదిగలకి దగ్గర ఉండే ఎరకల వాళ్ళు యానాదులు కూడా అదే చెరువులో తాగుతాడు. ఆ చెరువుకి కొద్ది దూరంలో రామాలయం ఉంటుంది. ఆ చెరువులో మాదిగలు నీళ్లు తాగే చెరువులో కమ్మ యువకులైన శ్రీను, ప్రసాదు అనే ఇద్దరు గేదెలను తీసుకొచ్చి వాటికి దానబెట్టి ఆ దానబెట్టినటువంటి బుట్టలని ఆ చెరువులో కడిగారు. ఆ చెరువులో కడుగుతుంటే ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి కత్తి చంద్రయ్య అనే ఒక యువకుడు, మాదిగ కులానికి చెందిన యువకుడు, ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, అయ్యా ఇవి మేము తాగే నీళ్లు కదా, ఈ చెరువులో నీళ్లు మేము తాగుతాం రోజు పొద్దున్నే లేచి, మీకు కూడా తాగడానికి ఒక చెరువు ఉన్నది. ఈ గేదెలకు పెట్టిన బుట్టలను తీసుకొచ్చి దాన బుట్టలను తీసుకొచ్చి మా చెరువులో కడిగారు. ఈ నీళ్లు కలుషితమయ్యాయి. ఇదే బుట్టలని మీ చెరువులో కడగగలుగుతారా? మీ నీళ్ళని అపరిశుభ్రం చేస్తారా? మీ నీళ్ళని కలుషితం చేస్తారా? చెయ్యరు కదా, మరి మా నీళ్ళని ఎందుకు కలుషితం చేశారు అని అడిగాడు. అడిగితే ఆ ఇద్దరు యువకులు, శ్రీను, ప్రసాద్ అనే ఇద్దరు యువకులు ఈ కత్తి చంద్రయ్య అనే పిల్లవాడి మీద దాడి చేశారు. ఎందుకోసం? అడిగినందుకు. దాడి చేసిన తర్వాత అక్కడనే ఉన్నటువంటి సువార్తమ్మ అనే ఒక స్త్రీ, మాదిగ స్త్రీ, ఎందుకు కొడుతున్నారయ్యా ఈ పిల్లవాడిని? మీరు నీళ్లు పాడు చేయటం కాకుండా మళ్ళా ఆ పిల్లవాడిని కొడుతున్నారని చెప్పి ఆమె గట్టిగా అడిగింది. అడిగితే ఆ ఇద్దరు యువకులు తమ చేతుల్లో ఉన్న చెర్నకోల తీసుకొని ఆమెను కొట్టారు. చెర్నకోల తీసుకొని ఆమెను కొడితే ఆమె చేతిలో ఉన్న బిందెని వాళ్ళకు అడ్డుపెట్టింది. కొట్టకుండా అడ్డుపెట్టింది, నెట్టేసింది. ఇది 1985 జూలై 16వ తారీఖున సరిగ్గా ఈరోజు జరిగిన సంఘటన. ఈ సంఘటన జరిగిన తర్వాత దీనికన్నా ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అంటే 85 నుంచి 75కు వెళ్దాం. 10 ఏళ్ళు వెనక్కి వెళితే ఏం జరిగిందంటే ఆ ఊరిలో ఉన్న ఒక ఉప్పర యువకుడు, వీళ్ళు ఏం చేస్తుంటారు, ఈ కమ్మ వాళ్ళు భూస్వాములు, భూమి ఉన్న భూస్వాములు, కమ్మలు పేదవాళ్ళు కాదు. ఈ భూమి ఉన్న భూస్వాములు కనుక రోజు పొద్దున్నే 4 గంటలకి రామాలయంలో గంట మోగుతుంది. రామాలయంలో గంట మోగగానే మాదిగలు, మాలలు, ఉప్పరోళ్ళు, యాదవులు, ఎరకలళ్ళు, ముస్లింలు, యానాదులు వీళ్ళందరూ కమ్మ వాళ్ళ పొలం పనుల్లోకి వెళ్ళాలి, వాళ్ళ దొడ్లోకి వెళ్ళాలి. వాళ్ళ దొడ్లోకి వెళ్ళి గేదెల పేడ తీయాలి, ఎద్దుల పేడ తీయాలి, దొడ్లను శుభ్రం చేయాలి, వాకిళ్ళు శుభ్రం చేయాలి, వాళ్ళకు కావలసిన ఇంట్లోకి కావలసిన నీళ్లు తెచ్చి పెట్టాలి. అన్నీ శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్ళాలి, కలుపు తీయాలి, కోత కోయాలి, శుభ్రం చేయాలి. ఇవన్నీ పనులు చేస్తూ ఉండాలి. ఈ అన్ని పనులు చేయడానికి కమ్మ వాళ్ళ భూస్వాములు, కమ్మ భూస్వాములే వీళ్ళకి ఆధారం గనక ఇలా పని చేస్తూ ఉన్నారు. అయితే భూమి ఉంది గనక అహంకారం ఉంటుంది, డబ్బు ఉంది గనక అహంకారం ఉంటుంది, దోపిడీ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఎదురు తిరిగితే జీర్ణించుకోలేరు. ఒకరోజు ఆ ఉప్పర కులానికి సంబంధించిన ఒక యువకుడు ఎదురు తిరిగాడు. వాళ్ళ బాధలు భరించలేక, దోపిడీ భరించలేక ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగితే కమ్మ వాళ్ళందరూ వెళ్ళి ఆ యువకుడి మీద దాడి చేసి కొట్టారు. ఎవరు అడిగే నాదుడు లేడు, ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఆ యువకుడు అక్కడి నుంచి ఏం చేశాడంటే ఆ ఉప్పరోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కమ్మ వాళ్ళకి అదురుకొని బెదురుకొని ఎవరు ఏం అడగలేదు. ఈ యువకుడు మాదిగ వాడకి వెళ్ళిపోయాడు, మాదిగ కాళ్ళకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోయాడు. నన్ను కమ్మ వాళ్ళు కొట్టారు, మళ్ళీ వచ్చి కొడతారు, మీరు మమ్మల్ని రక్షించండి అని మాదిగోళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడనే ఉండిపోయారు. ఉండిపోతే కమ్మ పెద్ద మనుషులు మాదిగ వాడ దగ్గరికి వెళ్ళారు. మాదిగ కాలనీకి వెళ్ళి ఈ ఉప్పరాయనని మా చేతిలోకి ఇవ్వండి, మేము తీసుకెళ్ళిపోతామంటే అప్పుడు మాదిగ వాళ్ళు చెప్పారు, ఒక్కసారి మా కాలనీలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఆశ్రయం కోరి వచ్చాడు, సహాయం కోరి వచ్చాడు. సహాయం కోరి వచ్చినటువంటి వాళ్ళకి సహాయం చేయడమే తప్ప పిరికి వాళ్ళలాగా ఈ యువకుని మీకు అప్పచెప్పడం కుదరదని చెప్పేసి గట్టిగా చెప్పారు మాదిగ వాళ్ళు. గట్టిగా చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు, ఏం చేయలేక వెళ్ళిపోయారు.
ఇట్లా జరుగుతూ ఉన్నది. మరొక రోజు ఈ మాదిగ మాల ఎరుకల వాళ్ళ అమ్మాయిలు బాత్రూమ్కి పోవాలంటే, ఆ రోజుల్లో బాత్రూమ్ లేవు ఇళ్లలో, వాళ్ళు వెళ్ళాలంటే పక్కనే ఒక చెరువు కట్ట ఉంటే చెరువు కట్టకు వెళ్ళాలి. ఆ చెరువు కట్టకి వెళ్ళినప్పుడల్లా ఈ కమ్మ యువకులు అమ్మాయిలని వేధిస్తూ ఉండేవారు, బూతులు తిడుతూ ఉండేవారు. రకరకాలుగా వేధిస్తుంటే మాదిగ యువకులందరూ సామూహికంగా కలిసి వెళ్ళి ఆ కమ్మ యువకులకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీకు చెల్లెళ్ళున్నారు, మీకు అక్కలున్నారు, మీకు తల్లులున్నారు, మీరందరూ తల్లి గర్భంలో నుంచే పుట్టారు. మా బిడ్డలను మీరు వేధిస్తారా? ఇంకొకసారి మా బిడ్డల జోలికొస్తే ఖబర్దార్ అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేసి వచ్చారు. ఇలా జరుగుతూ ఉన్నది. ఒక 10 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతున్నది అంటే, మాదిగల్లో, మాలల్లో, ఉప్పరల్లో, యాదవుల్లో, ఎరకలల్లో, యానాదుల్లో, ముస్లింల్లో చైతన్యం వస్తూ ఉంది. ఎన్ని రోజులు దోపిడీ చేస్తారు? ఎన్ని రోజులు అణచివేస్తారు? ఈ అణచివేత ఇంకా సాగదు అనే ఒక ఆలోచన వస్తుంది. ఎందుకు ఆలోచన వస్తుందంటే, దేశవ్యాప్తంగా చాలా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలోకి అంబేద్కర్ వచ్చాడు, సభలు జరిగాయి. బాపట్ల, చీరాల, ఈ ప్రాంతంలో గుంటూరు, బెజవాడ, ఈ ప్రాంతంలో అంబేద్కర్ సంఘాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా నక్సలైట్ ఉద్యమం మొదలైంది. నక్సల్బరీ పోరాటం మొదలై చాలా ప్రాంతాల్లో యువకులు, చదువుకున్న యువకులందరూ కూడా భూస్వాములకు వ్యతిరేకంగా, రెడ్డి భూస్వాములకు వ్యతిరేకంగా, కమ్మ భూస్వాములకు వ్యతిరేకంగా రాడికల్ యువకులు గుంటూరు యూనివర్సిటీ నుంచి, నాగార్జున యూనివర్సిటీ నుంచి, మెడికల్ కాలేజీల నుంచి వాళ్ళు బయటకు వచ్చి ప్రజల్లో చైతన్యం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం చైతన్యం అంతా అన్ని గ్రామాల వినబడినట్లే కారంచెడు గ్రామంలో కూడా పడింది. అందుకే ఆ కారంచెల్లో ఉన్నటువంటి యువకులందరూ ఏకమయ్యారు. మాదిగలు అంటే ఇక్కడ 2 కుటుంబాలు. దుడ్డు అనే సర్నేమ్ ఉన్న, అంటే ఇంటి పేరు, దుడ్డు అనే ఇంటి పేరు ఉన్నటువంటి కుటుంబం ఒకటి, ఇంకో కుటుంబం. ఈ 2 కుటుంబాలు మాత్రమే ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల కిందట అక్కడ వచ్చి స్థిరపడితే వాళ్ళే ఒక 400 కుటుంబాలు అయ్యారు. ఈ 400 కుటుంబాలు కారంచెడులో ఉన్నటువంటి మాదిగలు. ఈ మాదిగలు ఎవరికి తల వంచని మాదిగలు. పని చేసుకోవడానికి, దున్నుకోవడానికి భూమి లేదు, కానీ పని చేయడానికి చేతులు ఉన్నాయి, ధైర్యం ఉంది, బలం ఉంది. ఏనాడు కమ్మ వాళ్ళ పొలాల్లో పనిచేశారు, పని చేసి ప్రతిఫలం అడిగారు. అంతే తప్ప పని చేయకుండా ఎవరిని దోపిడీ చేయాలని, పని చేయకుండా ఎవరిని బెదిరించాలని నేను అనుకోలేదు. డబ్బు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, భూములు లేకపోయినా ఆత్మగౌరవంతో జీవించారు మాదిగలు. అందుకే ఈ మొత్తం పరిణామం ఇలా జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతూ ఉన్నప్పుడు చెరువు దగ్గర సంఘటన జరిగింది. అప్పుడు అనుకున్నారు, కమ్మ వాళ్ళు అనుకున్నారు, ఒకరోజు ఉప్పరాయన వస్తే ఉప్పరాయనని కాపాడినటువంటి వాళ్ళు మాదిగలే. మన యువకులు వాళ్ళ అమ్మాయిల జోలికి వెళ్ళినందుకు మన యువకుల్ని బెదిరించింది మాదిగలే. మాల వాళ్ళ మీద దాడి చేస్తే అడ్డుకున్నది మాదిగలే. ప్రతి సందర్భంలో మాదిగలు మనకు కంటగింపయ్యారు. చెరువు దగ్గరికి వెళ్ళినందుకు ఒక ఆడదైనటువంటి సువార్తమ్మ బిందె తీసుకొని మన యువకులకు అడ్డు పెట్టిందంటే మనల్ని కొట్టినట్లే లెక్క. మన కాలు కింద పడి ఉండవలసినటువంటి వాళ్ళు మాదిగలు మనకు ఎదురు తిరుగుతారా అని ప్రశ్న వచ్చింది వాళ్ళకి. ఈ విధంగా మాదిగల్లో ప్రారంభమైన చైతన్యాన్ని, పోరాట స్ఫూర్తిని జీర్ణించుకోలేక, వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కమ్మ వాళ్ళందరూ ఏకమై చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5 గ్రామాలలో ఉన్న కమ్మ వాళ్ళందరితో సమావేశం పెట్టుకున్నారు. సమావేశం పెట్టుకొని 1985 జూలై 10వ తారీఖు నాడు, ఈనాడు జరిగిన ఆ చెరువు కాడ జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకొని అదే రోజు రాత్రి సమావేశం పెట్టుకొని ఎట్టయినా సరే ఈ మాదిగ వాళ్ళు ప్రతిసారి మనకు ఎదిరిస్తున్నారు, అడుగుతున్నారు, వీళ్ళకి గుణపాఠం చెప్పాలని వాళ్ళందరూ సమావేశం పెట్టుకున్నారు. మీరు చూస్తే కారంచెడు గ్రామంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు, బాలగోపాల్ గారు రాశారు. ఎట్లా ఉండేదంటే ఒక రాజభవనం అని అంటారు కదా, అట్లాంటి ఒక రాజభవనం లాగా ఆడ ఇల్లు కట్టుకొని జీవించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఈ దగ్గుపాటి అనే ఇంటినేమో కలిగిన వాళ్ళందరూ సమావేశం పెట్టి చుట్టుపక్కల ఉన్న కమ్మ వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపించి మాదిగలకి గుణపాఠం చెప్పాలి, వాళ్ళని లొంగ తీసుకోవాలి, మన మాట వినటం లేదని మీటింగ్ పెట్టుకొని చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళ మీద దాడి చేయాలి.
వాళ్ళని బెదిరించాలి, వాళ్ళని చంపాలి, వాళ్ళని గాయపరచాలి. ఆ విధంగా వాళ్ళు పథక రచన చేసుకొని ట్రాక్టర్లు తెప్పించుకున్నారు, కారం పొడి తెప్పించుకున్నారు, గొడ్డళ్ళు తెప్పించుకున్నారు, బరిసెలు తెప్పించుకున్నారు, కత్తులు తెప్పించుకున్నారు. ట్రాక్టర్లో నిండా ఎక్కి 17వ తారీఖు, జూలై 17వ తారీఖు, 16వ తారీఖు రాత్రి, 40 ఏళ్ల కిందట 16వ తారీఖు రాత్రి అంటే ఈరోజు రాత్రి మీటింగ్ పెట్టుకున్నారు. రేపు రాత్రి ఉదయం అంటే 16వ తారీఖు అయిపోయింది, 17వ తారీఖు ఉదయం 4 గంటలకి రామాయణంలో గంట మోగకముందే, అక్కడ పూజారి రాకముందే, గంట మోగకముందే మాదిగ వాడమీనికి ఒక 200-300 మంది వెళ్ళారు. 200-300 మంది వెళ్ళి బయట నుంచి గొల్లాలు పెట్టారు తలుపుకి. అన్ని ఇండ్లకి తలుపులకి గొల్లాలు పెట్టారు. గొల్లాలు పెట్టి బయట ఉన్న వాళ్ళని, కొన్ని ఇళ్ళని అగ్గిపుల్ల పెట్టి అంటించారు. బయటకు వచ్చినటువంటి తలుపు తీసుకొని పగలగొట్టుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళని చేతుల్లో ఉన్న కారం పొడి తీసుకొని వాళ్ళ కండ్లలో జల్లి కత్తితో పొడిచేశారు. ప్రాణ భీతితో భయంతో పంట పొలాల్లో పడి, పత్తి పంట పొలాల్లో అక్కడ ఏ ఏ పంటలు వాళ్ళు పండిస్తున్నారో ఆ పొలాల్లో పడి ప్రాణాన్ని రక్షించుకోవడానికి పరిగెత్తుతుంటే ఒక 3 మైళ్ళ దూరం పరిగెత్తించి చంపేశారు. ఒక పిల్లవాడిని పట్టుకొని గడ్డపార తీసుకొని నెత్తిలో పొడిశారు. ఇక్కడ పొడిస్తే గడ్డపార ఇటువైపు దిగింది. ఆ గడ్డపార మళ్ళీ రావాలి బయటికి ఇంకొకరిని పొడవడానికి. అప్పుడు ఒక యువకుడు, కమ్మ యువకుడు, ఆనాడు కేసు పెట్టిన ఎఫ్ఐఆర్లో అదంతా రాశారు, చాలా వివరంగా వాళ్ళ పేర్లన్నీ రాశారు. ఆ గడ్డపారను తీయడానికి ఇంకొకడు వచ్చి తల మీద గట్టిగా కాలు పెట్టి ఒత్తి పడితే ఇంకొకడు గడ్డపార బయటికి తీశాడు. గడ్డపారతో పొడిచి చంపారు, బరిసెలతో పొడిచి చంపారు. మొత్తం ఒక 7 మందిని చంపేశారు. 7 మందిని చంపేసిన తర్వాత తెల్లారి శవాలు, పంట పొలాల్లో శవాలు. ఆ పంట పొలాల్లో శవాలు మాత్రమే కాదు, ఏ ఆకులను చూసినా పొగాకు ఆకు మీద, పత్తి ఆకు మీద, మిర్చి ఆకు మీద రక్తం ఇలా ఏరులై పారుతూ ఉన్నది. అంతమందిని చంపేశారు. ఇది కారంచెడులో జరిగినటువంటి సంఘటన.